తెలంగాణలో ఆంధ్ర సెంటిమెంట్ ముగిసిందా? నారాయణ గారి సంచలన వ్యాఖ్యలు. సిపిఐ నారాయణ తెలంగాణలో సెంటిమెంట్ వర్కౌట్ కాదు. బనకచర్లపై పెద్ద కామెంట్. బనకచర్ల ప్రాజెక్టుపై జగన్, కేసీఆర్, చంద్రబాబులకు క్లియర్ సిగ్నల్. ఇటీవల సిపిఐ సీనియర్ లీడర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదు అని ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతేమిటి? నిజంగా తెలంగాణలో ఆంధ్ర సెంటిమెంట్ పనిచేయదా? అలాగే ఆయన బనకచర్ల ప్రాజెక్టుపై చేసిన విమర్శలు ఏ దిశలో ఉన్నాయి? నారాయణ ఏ అంశాన్ని అయినా ఆలోచించి అధ్యయనం చేసి మాట్లాడే వ్యక్తి. కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా ఉన్న ఆయన బిగ్ బాస్ లాంటి సోషల్ ఇష్యూస్ నుంచి సినిమాలో అశ్లీలత రాజకీయాల దాకా విభిన్న అంశాలపై పదే పదే స్పందిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన వ్యాఖ్యలు రాజకీయ రంగాన్ని కదిలించేసేలా ఉన్నాయి. ఆయన బనకచర్ల ప్రాజెక్టుని పూర్తిగా వ్యతిరేకించలేదు, కానీ ముందుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబుకు స్పష్టంగా సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఇతర కీలక నీటి ప్రాజెక్టుల పరిస్థితి అలాగే ఉంది. అలాంటప్పుడు కొత్తగా బనకచర్ల లాంటి ప్రాజెక్టును ఎందుకు అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. నారాయణ ప్రధాన అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో ఇక సెంటిమెంట్ వర్కౌట్ కాదు. కేసీఆర్, కవిత గతంలో అనేక సార్లు సెంటిమెంట్లు ప్లే చేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దెబ్బ చూస్తే స్పష్టమవుతుంది. ప్రజలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనే భావోద్వేగాల కన్నా పాలన, నైతికత, పరిపాలనపై ఓటేస్తున్నారు. తెలంగాణ సమాజం గత 10 ఏళ్ల పాలనను నిశితంగా పరిశీలించింది. కేసీఆర్ పరిపాలన ఎలా ఉంటుంది? మంత్రివర్గంలో ఎవరుంటారు? నిజంగా తెలంగాణ కోసం పనిచేశారా అనే ప్రశ్నలపై ఓటర్లు స్పష్టతకు వచ్చారు. ఆంధ్ర వాళ్లతో వ్యాపారాలు చేసుకునే తర్వాత వారే ప్రమాదం అంటూ సెంటిమెంట్ ప్రసంగించడం ప్రజలకు నచ్చడం లేదన్నది నారాయణ అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్ లేదా ఇతర పార్టీలు మళ్లీ ఆంధ్ర లీడర్లను టార్గెట్ చేస్తూ సెంటిమెంట్ రాజకీయాలు ప్రదర్శించినా తెలంగాణ ఓటర్స్ వాటిని తిరస్కరించే స్థాయికి ఎదిగారు. ఇది ఒక ప్రజాస్వామ్య పునరాలోకనం. ఇక పాలన, అభివృద్ధి, ప్రజల బాగోగులే ప్రధాన సెంటిమెంట్ అని నారాయణ చెప్పడంతో అర్థం ఉంది. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి. కానీ వాటి వెనుక గల భావన మాత్రం బలమైంది. సెంటిమెంట్ కాదు, సత్యమే కీలకమనే ఆయన వ్యాఖ్య ప్రజలకు ఎంతవరకు చేరుతుందో, రాజకీయాల్లో దానిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.